హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ. దీనికోసం మనం ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేడి నీటిలోని పసుపు సాల్ట్ వేసి ఆ వేడి నీటిలోని ఈ మష్రూమ్స్ వేసి క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోని ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయల దాంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాలను కూడా తీసుకోవాలి. రెండు టమాటాలను తీసుకొని వాటిని ముక్కల కింద కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే సిమ్లోనే ఉంచేయాలి. ఆ తర్వాత అవి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ను కూడా వాటిల్లోనే వేసుకోవాలి. మష్రూమ్ గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి సిమ్లోనే అలా ఉంచేయాలి. అప్పుడు అవి బాగా ఉడికిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ అలానే సిమ్లోనే ఉంచేయాలి. ఆ తర్వాత లాస్ట్లోని మూత తీసేసి కొంచెం కొత్తిమీర వీలైతే ఉంటే కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.